అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారచి వచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఇది బమ్మెరె పోతనామాచ్యుని ఆంధ్ర మహాభాగవతంలోని అపూర్వమైన పద్యం. బెజ్జ మహాదేవి పేరుతో నిర్మితమైన ఈ బెజవాడలోని ఈ విజయవాడ మహానగరంలోని ఇంద్ర కీలాద్రిపై కొలువుతీరి నిఖిల జగతిని సంరక్షిస్తున్న ఆ దుర్గమ్మ తల్లి మహత్వాన్ని కీర్తిస్తూ తెలుగు భాషా సౌందర్యానికి పట్టాభిషేకం చేసిన గొప్ప పద్యమిది. ఈ విజయదశమి పర్వదినాన ఆ దుర్గమ్మ మనందరికీ సకల శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ మన ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం దిగ్విజయం కావాలని ఆ తల్లిని కోరుకుంటూ ప్రజాభారతి అమరావతి. ప్రజా సమైక్య నినాదమే అమరావతి. ప్రజా సహకారపు అద్భుత స్పందనే అమరావతి. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అమరావతి, మన అమరావతి. మన మట్టి, మన నీరు, మన అమరావతి. నా ఇటుక, నా త్యాగం, నాది అమరావతి. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ భారతదేశపు దివ్య క్షేత్రాల మట్టి నుండి, దివ్య జలాల సంపద నుండి అమరావతి ఆవిర్భవాన్ని నిశ్చయించి నిర్ణయించి సుదీర్ఘ కార్యాచరణకు ఉద్యమించి అతి స్వల్ప వ్యవధిలో అపూర్వమైన విజయాన్ని అందుకుంటున్న దీక్షా దక్షుడు, మహామేధావి, ప్రజా ప్రేమికుడు, జాతి నిర్మాణ సంకల్ప సిద్ధుడు, నవ్యాంధ్ర యుగకర్త మన నారా చంద్రబాబు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తెలుగువారే కాదు, దేశ విదేశాల్లోని వదాన్యులు, మాన్యులు, మహనీయులు ఎందరెందరో నా ఇటుక అనే భావనకు స్పందించి అమరావతి మహానగరాన్ని నిర్మించడానికి సంసిద్ధులవుతున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుండి ఉత్సవంగా తరలి వస్తున్న ప్రజా వాళ్ళు తెస్తున్న మట్టి, నీటితో ఈ మహానగర శంకుస్థాపన జరగబోతోంది. ఆ మహోన్నత సమయం ఆసన్నమైంది. ప్రజల నమ్మకమే పునాది అన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఫలం ఇంకొద్ది క్షణాల్లో మనందరి ఆశాకిరణం, భారతదేశ అరుణోదయం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దివ్య హస్తాలతో ప్రారంభం కానుంది. మన ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనుటకు ఇక్కడికి విచ్చేయనున్న రాష్ట్ర, కేంద్ర, అంతర్జాతీయ అతిరథ మహారథులందరికీ స్వాగతం, శుభస్వాగతం. విచ్చేసిన ఎందరో మహానుభావులకి అందరికీ వందనం, అభివందనం, పాదాభివందనం. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అమరావతి గ్యాలరీని సందర్శిస్తున్నారు. అమరావతి గత వైభవాన్ని, చరిత్రను, ఔన్నత్యాన్ని తిలకిస్తారు, పులకిస్తారు. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. డాక్టర్ వందే మాతరం శ్రీనివాస్ వారి గళంతో మళ్ళీ ఈ నేలకి ఊపిరి పోసిన రైతులకి వందనం చెప్తూ, రైతుకి వందనం. చెక్ చెక్. చెక్ చెక్. హలో హలో.
విచ్చేసిన అందరికీ నమస్సులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న కోట్లాది మంది తెలుగు ప్రజలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ రాజధాని నిర్మాణానికి ఎవరైతే రైతులు తమ భూముల్ని త్యాగం చేశారో వారిని స్మరిస్తూ అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట. और स्मार्ट मीटर्स पे रिन्यूएबल एनर्जी पे काफ़ी फोकस है। ये सभी मास्टर प्लान है परवाना ने बनाए इसका मेन खासियत है सर 30 किलोमीटर बिना फ्री है सर, जैसे साबरमती डेवलप किया वैसे हम लोग डेवलप करना चाहते हैं सर। और सर ये सीट कैपिटल सर यहाँ से शुरू होगी सर, ये गवर्नमेंट डिस्ट्रिक्ट बनेगी सर। तो सीएम साहब कहेंगे कि ओनली गवर्नमेंट सिटी ना रहे सर, बाद में फाइनेंशियल बायपास हो सर, तो जब फाइनेंशियल सेक्टर का पूरा IT वगैरह वो सब आएंगे सर। और सर रोड नेटवर्क भी वास्तु के हिसाब से बनाया गया सर, जो भी लोकल ट्रेडिशन है कल्चर है उसको प्रिजर्व करने की कोशिश की गई ग्रेट है। और सर मेन है सर ये ब्लू एंड ग्रीन सिटी है। इधर सर हमारे पास एक मेजर रिवर है सर कृष्णा, बाकी दो भागवत सर स्ट्रीम्स हैं वो सबको प्रिजर्व करती है। ऑलमोस्ट 40% से क्लीन एनर्जी देती है उसको रिक्रिएशन प्लस नेविगेशन सर, जैसे वेनिस में है एम्स्टर्डम में सर, उस तरह से लोग अपना कर सकते हैं सर। ये सिटी का मेन जो है कैपिटल से मैं आपको मॉडल में सर 2 मिनट 3D मॉडल हम लोग ने बनाया सर 3D का सर। 2050 में ये रूपरेखा रहेगी सर। हम लोग इधर చూసారా నిన్న ఏం చూసేది बोटानिकल गार्डन से हजारीगढ़ जो हमने डेवलप करना है उधर से हाईवे रिजॉर्ट है, इससे बेसिक ऐसा इंफ्रास्ट्रक्चर उसकी वैल्यू बहुत बढ़ेगी। और से क्यों कंसेप्ट जस्टिस सिटी हम लोग लेके आते हैं, इसमें नाम सा जैसे और उधर से इलेक्ट्रॉनिक सारी मैनुफैक्चर मेक इन इंडिया बना होगा।